వ్లాగ్స్. ఈరోజు ఏంటి స్పెషల్ అని ఆలోచిస్తున్నారా? అంత పైనుంచి కిందికి వచ్చిందా? ఈరోజు వచ్చేసి గోంగూర పికిల్ ఆర్డర్ వచ్చింది. గోంగూర పచ్చడి 1 kg కావాలి అంట. 1 kg కోసం అని తెప్పించిన. ఇది నాకు తెలిసి 1 kg అయితే అవ్వదు. అవి అయిన కాడికి పంపించి ఇంకొకరు వేరే చేసి పంపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా తెంపాలి, కడగాలి, ఆరబెట్టాలి. దీని ప్రాసెస్ అంతా నేను వీడియో తీసి పెడతాను. మీకు ఏమైనా వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఏమైనా కావాలి అంటే నేను నెంబర్ ఇస్తాను వీడియోలో. మీరు కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే మీకు కావాల్సిన పికిల్స్ ఏవైనా సరే మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఫ్రెష్గా పంపిస్తాము. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పికిల్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా నేను చూపిస్తానండి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అసలు గోంగూర తినడం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పటి నుంచి నేను ఏ ఆకుకూర అయినా ఏది తిన్నా దానికి సంబంధించి మనకు హెల్త్ పరంగా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి తినడం వల్ల అనే విషయాన్ని చెప్తానండి. ఆకుకూరలు అనేది చాలా మంచిది, అందులో గోంగూర చాలా మంచిది. చాలామంది కూడా ఇష్టంగా తింటారు. ఆ ఇష్టంగా తినే వాళ్ళలో నేను కూడా ఒకరినని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు గోంగూర అంటే పిచ్చి. పచ్చిమిర్చితో చేసేదైనా, ఎండుమిర్చి, ధనియాలు అలా వేసి చేస్తాం కదా, అది అయినా, ఇలా నిల్వ పచ్చడి అయినా, గోంగూర పప్పు అయినా, గోంగూర ఏ రకంగా వండినా కానీ చాలా ఇష్టం అన్నమాట. గోంగూరని పప్పుగా చాలామంది తింటారు. ఇలా నిల్వ పచ్చడ, రోటి పచ్చడ, ఇలా ఏ విధంగా తీసుకున్నా సరే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి వారంలో 1-2 సార్లైనా తినడానికి ట్రై చేయండి. గోంగూరతో పాటు మనకు మునగాకు కూడా చాలా మంచిది కదా, అలా ఆకుకూరలు ఏదైనా వారానికి 1-2 సార్లు తినడానికి ట్రై చేయండి, చాలా మంచిది. మనం మంచిది కదా అని చెప్పి అతిగా కూడా ఏది తినకూడదు. ఇక్కడ చూసారు కదా, గోంగూర మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఇలా మనం కడిగిన తర్వాత అడుగున మొత్తం ఇసుకలాగా సన్నగా ఉంది. మొత్తం ఒక 3 times క్లీన్ చేసిన తర్వాత ఇసుక అన్నది పోయిందనమాట. ఇన్ని రకాల విటమిన్స్ ఉండడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉంటుందనే విషయాన్ని కూడా చెప్తానండి. మనకు క్యాన్సర్ అలాంటివి రాకుండా అదుపులో ఉంచుతుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల వెముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. గోంగూర తీసుకోవడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు డ్యామేజ్ అంటే ఎయిర్ ఫాల్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంత మంచిగా ఉన్న వీటిని ఎందుకు మనకు అందుబాటులో ఉండే తినకుండా ఉండాలి చెప్పండి? ఇది మనకు తక్కువలో వస్తుంది. మనం కొంచెం చేసుకొని కొంచెం వేడి వేడి అన్నంలో అలా తింటే ఉంటుంది. వావ్, సూపర్ కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమంది గోంగూర పచ్చడి ఇష్టం అంటే మీకు చేయడానికి వస్తే చేసుకోండి, చేయడానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా నిల్వ పచ్చడి ఇలాంటివి నాకు చెప్పండి, నేను ప్రిపేర్ చేస్తాను. ఎందుకు చెప్పండి మీకు అంత కష్టం? ఇలా మీరు చూడకపోయినా సరే ప్రతిదీ మేము క్లియర్గా ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మీరు చూడట్లేదు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా అసలు నేను చెయ్యనండి. అలా చేయడానికి నా మనసు అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ మీరు చూడకపోయినా నేను ప్రతిదీ మంచి నీట్గా క్లీన్ చేసి మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఇక్కడ క్లీన్ చేసిన దగ్గర చూసారు కదా, ఫస్ట్ ఇసుక ఎలా ఉందో అలా ఇసుక ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలా ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, ఎందుకు ఇదంతా క్లీన్ చేయాలా, అవసరమా, ఒకసారి కడుగుతే అయిపోతుంది కదా అని చెప్పేసి అలా కూడా చేయడం లేదు. మొత్తం నీట్గా క్లీన్ చేసి దానిని మొత్తం ఆరబెట్టి తడి అనేది లేకుండా ఉన్నప్పుడే అప్పుడు మొత్తం ప్రిపేర్ చేశాను పచ్చడి. నేను చెప్పిన ఈ ప్రయోజనాలే కాదండి, మనకు గోంగూర తీసుకోవడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనతను కంట్రోల్ చేస్తుంది. లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హై బీపీ అనేది కూడా కంట్రోల్ అవుతుంది రెగ్యులర్గా మనం గోంగూర తీసుకోవడం వల్ల. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అందుకే మీరు వారానికి ఈ గోంగూర అనే కాదు, ప్రతి ఆకుకూర ఏదైనా సరే ఒక వారం ఇది తిన్నా, నెక్స్ట్ ఇంకొక వారం అట్లా, లేకుంటే వారంలో 2-3 సార్లు తిన్నా కానీ మంచిది. అంటే ఇప్పుడు ఈరోజు గోంగూర తిన్నాం, ఒక 3 daysకి మళ్ళీ ఆకుకూర ఏదైనా సరే, మునగాకు, నెక్స్ట్ వచ్చే తోటకూర, పాలకూర, ఇలా చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి కదా, ఏది తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా బిజినెస్ గురించి చెప్తాను అనమాట. మీకు స్వీటు, స్నాక్స్, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ఇలా ఏవి కావాలి అన్నా సరే నాకు ఆర్డర్ ఇవ్వండి, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తాను. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాంట్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన ఐటెం గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? ఇంతకుముందు చూస్తారు కదా, మొత్తం ఆరబెట్టి తడి మొత్తం పోయిన తర్వాత గోంగూర ఇక్కడ ఉడికించానండి. అంటే ఆయిల్లో మొత్తం ఉడికించేసి ఇది కుక్ అయిన తర్వాత మిగతాది మొత్తం ప్రాసెస్ చేశాను. ఇది కూడా చల్లారిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ ఇంకొంచెం తాలింపు చేసి తర్వాత కలిపాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా కలిపేసేసాను. కొంతమందికి ఆకులుగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఏమో ఆకులు నచ్చవు, పేస్ట్ లాగా ఉండాలి. ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. నేనైతే పేస్ట్ చేసి పడేసాను అనమాట. ఇక్కడ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే
ఏంటి అంటే ఇప్పుడు స్వీట్ అయినా హాట్ అయినా పికిల్స్ అయినా ఏదైనా సరే స్పైసీగా కావాలా, లేదు మాకు స్పైసీ నచ్చదు, లేకుంటే పికిల్ ఈ విధంగా కావాలి, ఇలా అంటే మీ టేస్ట్కి మీరు ఎలా తింటారు, మీకు ఎలా నచ్చుద్దో అలా ప్రిపేర్ చేస్తానండి. లేదంటే నా ప్రాసెస్ నేను ఫాలో అవుతాను కదా, అవి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అందుకే చెప్తున్నాను, మీకు ఏ విధంగా కావాలి అంటే అలా చెప్పండి, అలా మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మొత్తం తాలింపు చేసేసి ఇది చల్లారిన తర్వాత ఆ పోపు మొత్తం కలిపేశాను అనమాట గోంగూరలో. నేనైతే ఈ విధంగా చేస్తాను. అంటే ఇక్కడ ఏమేమి కలిపానో కూడా డీటెయిల్గా ఇవ్వలేకపోయాను. అంటే బిజినెస్ కదా, మొత్తం లీక్ చేయం కదా, మాకంటూ కొన్ని సీక్రెట్స్ ఉంటాయన్నమాట. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్గా చెప్పేశాను అనుకోండి, నాకు మీరు ఆర్డర్ ఇవ్వరు కదా, అందుకే నేను చెప్పను. చూసారు కదా ఇక్కడ గోంగూర పచ్చడి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంకెందుకు లేటు, ఆర్డర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి తింటూ ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకుంటారు. ఇక్కడ పికిల్ డబల్ కవర్ వేసేసరికి మొత్తం అలా కనిపిస్తుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అంతేకాకుండా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.